మరి మనం ఈ సమాధానాన్ని ఐక్యతను ఎలా పెంపొందించుకోవాలి? మొట్టమొదటిగా దేవుని వాక్యమును అధ్యయనము చేయటద్వారానే ఆ సమాధానమునకు కారణమును దానిని నివారించగలిగే విధానమును నేర్చుకోగలము. పౌలు చెప్పినట్లు సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. రోమా 14వ అధ్యాయము 19వ వచనము. ప్రభువైన యేసు ఇలా చెప్పారు: సమాధానపరచువారు ధన్యులు. ఈ సమాధానం అప్రయత్నంగా వచ్చేది కాదు, దానికొరకు మనం ప్రయత్నించాలి, పనిచేయాలి. పేతురు ఇలా బోధించారు: కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. 1వ పేతురు 3వ అధ్యాయము 11వ వచనము. రెండవది, మనం పిల్లవాని చేష్టలు మానివేసి పెద్దవానివలె తలంచాలి, యోచించాలి, మాట్లాడాలి. 1వ కొరింథీ 13వ అధ్యాయము 11వ వచనము. స్వార్థాన్ని విడిచిపెట్టాలి, ఇతరులను నిందించరాదు, బాధ్యత కలిగి సేవ చెయ్యాలి. మూడవది, పరుల జోలికి పోక స్వంత కార్యములను చేయుటయందు ఆశ కలిగి ఉండవలెను. 1వ దెస్సలోనికై 4వ అధ్యాయము 11వ మరియు 12వ వచనములు. నాల్గవది, అహంకారానికి దూరంగా ఉండాలి. గర్వము వలన జగడము పుట్టును. సామెతలు 13వ అధ్యాయము 10వ వచనము. దియోత్రప్సే 3వ యోహాను 9వ వచనము వలె ఆధిపత్యమును కోరుట ద్వారా సంఘంలో కలతలు వస్తాయి. సహోదరులారా, మనమందరం కలిసి దేవుని వాక్యానుసారం నడుచుకుందాం. సమాధానం కలిగి ఉండుటకు 1వ పేతురు 3వ అధ్యాయము 8వ నుండి 11వ వచనముల వరకు చెప్పిన ఈ సూత్రాలను మన జీవితంలో పాటించుదాం. ఏక మనస్కులై ఉండాలి. ఒకరి సుఖదుఖములయందు ఒకరు పాలు పొందాలి. సహోదర ప్రేమ గలవారై ఉండాలి. దయకలిగియుండాలి. వినయ మనస్కులై ఉండాలి. కీడుకు ప్రతికీడు చేయరాదు. సమాధానము వెదకి దాని వెంటాడాలి. ఈ విధమైన ఐక్యత, ఈ విధమైన సమాధానం మన సంఘములోనూ మన జీవితములోనూ నెలకొనున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయునుగాక.